చాలా మంది వారి జీవితకాలంలో తీసుకునే అత్యంత ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాల్లో ఇంటి కొనుగోలు ఒకటి. ఉత్తమమైన ఇంటి రుణాన్ని పొందడం వల్ల రుణ కాల వ్యవధిలో రుణగ్రహీతకు గణనీయమైన మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది. అనేక బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇంటి రుణాలను అందిస్తున్నందున అతి తక్కువ వడ్డీ రేటుకు రుణాన్ని తీసుకోవడానికి సరైన బ్యాంకును ఎంచుకోవచ్చు. ఇంకా ఖర్చులు తగ్గించుకోవడానికి ఎలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఇంటిపై రుణం చాలా పెద్ద మొత్తంలో కూడుకున్నది. దీర్ఘకాలం పాటు ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది. అందుచేత వివిధ బ్యాంకులు అందించే వడ్డీ రేట్లను సరిపోల్చుకోవాలి. అనేక వెబ్సైట్లు, వివిధ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ వివిధ బ్యాంకుల్లో అతి తక్కువ ఇంటి రుణ వడ్డీ రేట్లను సరిపోల్చడానికి సాధనాలను అందిస్తున్నాయి. ఏదైనా బ్యాంకులో 1% తక్కువ వడ్డీ రేటుకు రుణం లభించినా లక్షల్లో ఆదా చేసుకోవచ్చు. అందుచేత తక్కువ వడ్డీ రేటుకు రుణం అందించే బ్యాంకునే ఎంచుకోవాలి. ఉదాహరణకు 20 సంవత్సరాల కాల వ్యవధికి ఇంటిపై 10% వడ్డీకి 50 లక్షల రుణం తీసుకుంటే అసలు కాకుండా వడ్డీయే 65.80 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే రుణంపై 9% వడ్డీ విధించే బ్యాంకునే ఎంచుకుంటే వడ్డీ 57.96 లక్షల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 1% తక్కువ వడ్డీని విధించే బ్యాంకును ఎంచుకోవడం ద్వారా సుమారు 7.80 లక్షల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. బ్యాంకులు ఇంటి రుణానికి ప్రాసెసింగ్, లీగల్, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు, లోన్ స్టాంప్ డ్యూటీ, ఇంటిమేషన్ ఛార్జీల వంటి మొదలైన అనేక రుసుములను వసూలు చేస్తాయి. ఈ రుసుములు బ్యాంకును బట్టి మారతాయి. ఇవి రుణ మొత్తంలో 0.25% నుంచి 2% వరకు ఉండొచ్చు. రుణానికి సంబంధించిన మొత్తం వ్యయంలో ఈ రుసుములన్నీ కలిపి గణనీయంగా ఉంటాయి. ఇంటి రుణం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనిపై ప్రాసెసింగ్ ఫీజునే తీసుకుంటే 1% వసూలు చేసినా ఎక్కువే అవుతుంది. ఉదాహరణకు 50 లక్షల రూపాయలు రుణం తీసుకుంటే 50,000 రూపాయలు ప్రాసెసింగ్ ఫీజును చెల్లించమంటే రుణ దరఖాస్తుదారులకు చాలా ఆర్థిక భారమే. అయితే కొన్ని బ్యాంకులు ఈ రుసుముల విషయంలో పరిమితంగా ఇంత మొత్తం అని వసూలు చేస్తాయి. మరికొన్ని బ్యాంకులు కొన్ని పండుగల్లో పరిమిత కాల వ్యవధికి ఆఫర్లు ప్రకటించి ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తాయి. కాబట్టి ఇలాంటి రుసుములు చెల్లించేటప్పుడు తక్కువ రుసుములను విధించే బ్యాంకును లేదా ఆఫర్లు ఇచ్చిన బ్యాంకును ఎంచుకోవడం మేలు. కొన్ని బ్యాంకులు రుణం ఇచ్చేటప్పుడు మహిళా రుణగ్రహీతలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రత్యేక నిపుణులు వంటి నిర్దిష్ట వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లు, వడ్డీ రేటు తగ్గింపులను అందిస్తాయి. ఇలాంటి ఆఫర్లను పొందే వారిలో మీరు ఉంటే తప్పక ఆయా బ్యాంకులను సంప్రదించి రుణం పొందడం మంచిది. కొన్ని బ్యాంకులు వడ్డీ ఆదా చేసుకోవడానికి మీ ఇంటి రుణ ఖాతాను కరెంటు ఖాతాతో లింక్ చేయడానికి రుణగ్రహీతను అనుమతిస్తాయి. మీ కరెంటు ఖాతాలోని మిగులును బ్యాంకు పరిగణలోకి తీసుకుంటుంది. దీనివల్ల మీ రుణంపై వడ్డీ భాగాన్ని ఆదా చేసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు ప్రీ ఈఎంఐ ఆఫర్ను అందిస్తున్నాయి. అంటే కొంతకాల వ్యవధి వరకు ఇంటి రుణంపై వడ్డీని మాత్రమే చెల్లిస్తారు. ప్రీ ఈఎంఐ కాల వ్యవధి ముగిసిన తర్వాత ఈఎంఐలు పెరుగుతాయి. మరికొన్ని బ్యాంకుల్లో కొన్ని సంవత్సరాల పాటు ఈఎంఐ వాయిదాలను ఎక్కువ మొత్తంలో స్థిరంగా చెల్లిస్తే కొన్ని ఈఎంఐ చెల్లింపులను మాఫీ చేస్తాయి. ఇంకా ఫ్లెక్సీ హోమ్ లోన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది స్థిర, ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల కలయిక. ఈ పథకంలో బ్యాంకు ప్రారంభ సంవత్సరాల్లో స్థిర వడ్డీ రేటును వసూలు చేస్తుంది. మిగిలిన కాల వ్యవధిలో ఉన్న రుణ మొత్తంపై ఫ్లోటింగ్ వడ్డీ రేటు విధిస్తుంది. ప్రస్తుతం అనేక రకాల ఇంటి రుణ పథకాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీ ఆర్థిక సామర్థ్యానికి ఏది సరిగ్గా సరిపోతుందో అంచనా వేసి రుణం పొందడానికి ఆ బ్యాంకును ఎంచుకోవడం మేలు. ఇది సాంకేతికత, ఆన్లైన్ సేవల యుగం. ముఖ్యంగా వినియోగదారులు అత్యుత్తమ ఆన్లైన్ సేవలను అందించే బ్యాంకును ఎంచుకోవచ్చు. దీనివల్ల ఈఎంఐలు చెల్లించేటప్పుడు సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ముఖ్యంగా రుణ దరఖాస్తును పూర్తి చేయడం, ఆమోదించడం లాంటి ప్రక్రియలు మొదటి దశ మాత్రమే. రుణం మంజూరైన తర్వాత బ్యాంకుతో కనీసం 10 నుంచి 20 ఏళ్ల పాటు సరైన సంబంధాలు కలిగి ఉండాలి. కాబట్టి రుణ ఆమోద ప్రక్రియ నుంచి రుణం తీరే వరకు బ్యాంకు అందించే మంచి కస్టమర్ సర్వీస్ చాలా కీలకం. బ్యాంకు సేవల నాణ్యత, ప్రతిస్పందన వినియోగదారుడికి చాలా అవసరం. కాబట్టి వినియోగదారులకు మేలైన సేవలు అందించే, వేగంగా స్పందించే సాంకేతికత గల బ్యాంకును రుణానికి ఎంచుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా బ్యాంకులు రుణ దరఖాస్తుడి వయసు, ఆదాయాన్ని బట్టి
ఈఎంఐ కాల వ్యవధిని నిర్ణయిస్తాయి. ఇంటి రుణంపై ఈఎంఐ అధిక మొత్తంలో ఉంటుంది. అందుచేత సుదీర్ఘ కాల వ్యవధిని ఎంచుకుంటే ఈఎంఐ చెల్లింపులు తక్కువగా ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితులు, ఈఎంఐ చెల్లింపుల సామర్థ్యాన్ని విశ్లేషించి అనువైన రుణకాల పరిమితిని అందించే బ్యాంకును ఎంచుకోవాలి.